అనంతపురం జిల్లా నర్పాల మండలంలో జరిగిన మైనర్ బాలికపై అత్యాయత్నం ఘటనను సింగనమాల నియోజకవర్గం ఎమ్మెల్యే బండారు శ్రవణిశ్రీ తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆడవారిపై ఇలాంటి అరాచకాలు చేసేవారు ఎంతటి వారైనా ఉపేక్షించేదే లేదన్నారు. అలాంటి వారికి కఠినమైన చర్యలు తీసుకుంటామని, అంతేకాకుండా ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపడతామని మీడియా ముఖంగా తెలిపారు. నార్పల మండలంలో 14వ తారీఖు జరిగిన 14 సంవత్సరాల దళిత బాలికపై ఏదైతే అత్యాచారం జరిగిందో, అత్యాచార ప్రయత్నం చేసిన ఒక జెరాక్స్ షాప్ ఓనర్ చాలా బాధాకరమైన విషయము. అంటే ప్రపంచం ఎక్కడుంది, సమాజం ఎక్కడుంది, ఇంకా చూడండి దళిత బిడ్డలైనటువంటి పిల్లలను కూడా, చిన్న చిన్న పిల్లలు 14 సంవత్సరాలు జెరాక్స్ షాప్కి వెళ్ళి జెరాక్స్ తీసుకుందామని వెళ్ళిన పాపని అలా అసభ్యకరంగా అత్యాచారం ప్రయత్నించి ఎవరికి చెప్పుకుంటారులే భయప్రాంతులకు గురి చేసి ఈరోజు జరుగుతున్న పరిణామాలన్నీ కూడా మనందరికీ తెలిసిందే. అంటే గత 5 సంవత్సరాల్లో కూడా ఎన్ని సంఘటనలు జరుగుతూ ఉన్నా, ముఖ్యంగా సింగనమల నియోజకవర్గంలో కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇలాంటి చిన్న చిన్న పిల్లల మీద, ఆడవాళ్ళ మీద, వృద్ధుల మీద కూడా అరాచకాలు, అత్యాచారాలు జరుగుతుంటే ఎక్కడా కూడా ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేని పరిస్థితిని గత 5 సంవత్సరాల ప్రభుత్వం, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో మనం చూసాం. అప్పుడే గనక ఆ దొంగ దిశ చట్టం అని ఒక దొంగ చట్టాన్ని తీసుకొచ్చి ప్రజలను మభ్యపెట్టి అన్ని ఆర్భాటాలు చేసి ఎక్కడా కూడా చట్టాలు లేని పరిస్థితిని తీసుకొచ్చి ఇలాంటి సంఘటనలు మళ్ళీ మళ్ళీ పునరావృతం అవుతా ఉన్నప్పటికీ కూడా ఎక్కడ కూడా ఎవరి మీద కూడా చర్యలు తీసుకోకపోవడమే ఈరోజు మళ్ళీ ఇలాంటి సంఘటన జరిగిందని కూడా చాలా స్పష్టం జరుగుతూ ఉంది. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ముఖ్యమంత్రి అయిన వెంటనే కూడా ఇలాంటి చర్యలని ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోమని, మీరు చూసుకుంటే రాష్ట్రంలో ఎన్నో అత్యాచార కేసులు వస్తుంటే వెంటనే ఒక రోజులోనే 24 గంటల లోపే మన పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చర్యలు తీసుకోవడము, ఈ సంఘటనలు కూడా పాపకు జరిగిన సంఘటనని వెంటనే తల్లిదండ్రులకు చెప్పడము, వెంటనే పోలీస్ సిబ్బంది వారు అదే రాత్రి ఆ జెరాక్స్ షాప్ లో ఆ వ్యక్తిని, ఆ నిందితుడిని తీసుకొచ్చి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుతో పాటు పోక్సో చట్టం కింద పాప మీద అత్యాచార ప్రయత్నం చేసినందుకు వెంటనే కట్టి ఇవాళ అరెస్ట్ చేయడం జరిగింది. ఎక్కడో ఎన్నడూ లేని విధంగా ఈ రోజు 5 సంవత్సరాల్లో కూడా ఎన్ని అరాచకాలు, అత్యాచారాలు, ముఖ్యంగా దళిత బిడ్డల మీద, దళిత మహిళల మీద, దళిత వృద్ధుల మీదనే. ఏమంటే ఎవరికి చెప్పుకుంటారులే, ఆర్థికంగా ఇబ్బందిగా ఉంటారు, భయప్రాంతులకు గురి చేయొచ్చు అని ఒక సైకో ఆనందాన్ని పొందుతూ ఇవాళ అలాంటి సంస్కృతిని తీసుకొచ్చారు 5 సంవత్సరాల్లో. చాలా బాధాకరం వేస్తా ఉంది. ఈ రోజు పాప కుటుంబాన్ని పరామర్శించడం జరిగింది, ధైర్యాన్ని ఇవ్వడం జరిగింది. ఎందుకంటే గత 2 రోజుల నుంచి వాళ్ళని కూడా రాజీకి రావడము, డబ్బులను ప్రేరేపించడము, అంటే ఇంటికి ఒక పెద్ద దిక్కును కోల్పోయిన కుటుంబము, అంటే నాన్న లేరు, అమ్మ కూలి పనులకు వెళ్తా ఉంటది, 3 ఆడపిల్లలు, ఎట్లా మా పరిస్థితి అని కుంగిపోయే పరిస్థితి వచ్చింది. అన్న ఉన్నప్పటికీ కూడా ఆర్థిక పరిస్థితుల వల్ల పెయింటర్ గా పనిచేస్తా ఉన్నారు. అంటే ఇలాంటి కుటుంబాలని ఇలాంటి వ్యక్తులు టార్గెట్ చేసి మరి ఎవరు ఏం చేయలేరులే అని 2 రోజుల నుంచి కూడా కుటుంబాన్ని మానసిక